ప్రస్తుతం మనం నిజాంపట్నంకి సంబంధించినటువంటి హార్బర్కి సంబంధించినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఈ బోట్లు తయారీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం కొత్త బోటు ఇక్కడే నిజాంపట్నంలో ఉన్నటువంటి ఆ మత్స్యశాఖ కార్యాలయం వెనుక ఉన్న హార్బర్కి వెళ్ళేటటువంటి దగ్గర ఈ బోటు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. భారీగా మనం అంటే యూట్యూబ్లో రీల్స్ కానీ అవి చూసేటప్పుడు భారీ కంటైనర్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎట్లా జరుగుతుంది అనేటటువంటి అంశాలలోకే ఇక్కడ కూడా అంటే స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఈ తయారు చేసేటటువంటి విధానాన్ని నేర్చుకొని వాళ్ళే ఇక్కడ రూపొందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఈరోజు లాంచింగ్ కోసం పెట్టినటువంటి బోట్ ఇది అంతా కూడా. దీనిపైన ఇక రానున్న రోజుల్లో దీన్ని వేటకు తీసుకొని వెళ్ళి దీని ద్వారా ఏదైతే చేపలు పట్టడం కానీ అవన్నీ తీసుకొని రావడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ భారీ ఎత్తున కూడా దీని తయారీకి సంబంధించి ఏవైతే ఎక్విప్మెంట్ అంతా కూడా బయట నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ పూర్తిగా దీని నిర్మాణానికి సంబంధించినటువంటి ఇదైతే చేస్తూ ఉంటారనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇది నిర్మాణం పూర్తయింది, మొత్తం రెడీ టు అంటే దీన్ని ప్రస్తుతం హాలిడేస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటకి సంబంధించి హాలిడే పీరియడ్. ఈ చేపలు గుడ్లు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చేపల నిషేధం ఉంటుంది పట్టడం. అందుకే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కానీ లేకపోతే బోట్లు చిన్న బోట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మరమ్మతులు చేపట్టుకోవడం అవన్నీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు అయితే చేస్తూ ఉంటారు. ఇవి చిన్న బోట్లు, ఇవన్నీ కూడా చిన్నవి. ఇది ఏమో తయారు చేస్తుంది పెద్ద బోటు. దీని ద్వారా 8-9 మంది చేపల వేటకి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా స్థానికంగానే వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కొన్ని బోట్లు ఏవైతే వాడుక అయిపోయిన తర్వాత పాడైపోయినటువంటి బోట్లను కూడా పక్కన పడేశారు. కానీ ఇక్కడ అంటే స్థానికంగా ఈ బోట్లు తయారు చేయటం అనేది కూడా నిజంగా ఒక అద్భుతంగానే చెప్పచ్చు. మనం పెద్ద అంటే యూట్యూబ్లో చూస్తే పెద్ద ఎక్కడో షిప్పులు లాంచ్ చేసేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ కనిపించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఊళ్ళో ఇక్కడ నిజాంపట్నంలో ఉన్నటువంటి వాళ్ళే దీన్ని కూడా తయారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిర్మాణానికి సంబంధించి ముందు ఏ విధంగా ఉంటుందంటానికి పక్కన ఒక బోటు కనబడుతుంది, అది సగం నిర్మాణం అయిపోయినటువంటి పరిస్థితి. చెక్కలు పూర్తిగా ఇది చెక్కలు ఫైబర్తో తయారు చేసేటటువంటి బోట్లు అనే విధంగా చెప్తున్నారు. ఈ బోట్లకి సంబంధించి ఈ చెక్కలన్నీ కూడా తీసుకొని వచ్చి ఏదైతే ఆ స్ట్రెచ్చర్ అనేది కూడా మొదట రెడీ చేసుకుంటారు. తర్వాత దీనిని ఫైబర్తో పూర్తిగా కూడా చేసేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మొత్తంగా దీనికి సంబంధించి కూడా 6 నుంచి 7 నెలల కాలం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. దీని తయారీకి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది స్థానికంగా ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతారు. ఏంటండి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు పని? 2 నెలల మట్టి చేస్తున్నాం. అంటే ఎంత అవుతుంది మొత్తం ఇది తయారు చేయడానికి? తయారు చేసేదానికి ఒక 50 లక్షలు 60 లక్షలు మొత్తం అవ్వాలంటే ఇది ఈ ఎక్విప్మెంట్ అంతా మనకి స్థానికంగానే దొరికిద్దా లేకపోతే వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాలి? వేరే చోట్ల ఎక్కడెక్కడ దొరుకుతాయి? విజయవాడ ఇటు ఎక్కడన్నా అడితిల్లో అడిగి తెచ్చుకోవాలి. మోటార్లు కానీ అవన్నీ కానీ విజయవాడ గుంటూరు అన్ని విజయవాడలోనే దొరుకుతాయి. గుంటూరు అంటే ఏదైనా మన రాష్ట్ర పరిధిలోనే దొరుకుతాయి మొత్తం ఇక్కడ దొరుకుతాయి. ఎంతమంది పని చేస్తూ ఉంటారండి ఇది తయారు చేసేటప్పుడు? ఒక 5 రూపాయలు పని చేయాలంటే ఒక 5 చేస్తారండి. మామూలుగా ఈ చెక్క చేసేటప్పుడు ఒక 5 అట్లా ఉంటారు. అంటే ఇక్కడ వీళ్ళు ఈ తయారు చేసేది ఇక్కడికి ఉపయోగించుకుంటారా లేకపోతే ఎవరైనా కొనుక్కోవడానికి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి? కొనుక్కుంటాకే రారండి ఇక్కడికి. స్థానికంగా ఉన్న మత్స్యకారులు తయారు చేసుకుంటారు. ఇక అమ్ముకోవాలంటే కొనుక్కుంటాకు వచ్చి. అంటే దీని మనకి ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఇప్పుడు ఇది తయారు చేశారు కదా, ఇది ఎన్ని ఏళ్ళు ఉపయోగపడుతుంది? ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అట్లా మనం మళ్ళీ చేయకుండా తిరిగిద్ది, ఏ పని చేయకుండా. అక్కడ ఆ తర్వాత మనం చేసుకోవాలి. దీన్ని ఎట్లా ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్లు కానీ ఏమన్నా ఉంటాయి దీనికి? రిజిస్ట్రేషన్లు ఏమన్నా బోటు నెంబర్ తీసుకొని రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటాయి. అది అక్కడ మన మత్స్యకారులు దీంట్లోనే స్థానికంగా ఉన్న 7-8 మంది దీంట్లో పని చేయడానికి ఉంటుంది. 9 మంది ఉంటాం. ఇది ప్రధానంగా కూడా మొత్తం
అంటే ఈ రెడీ చేయడానికి 25 లక్షల నుంచి 50 లక్షలు, అంటే బోటు తయారు చేసే విధానం కానీ దాంట్లో వాడేటటువంటి ఎక్విప్మెంట్ విధానాన్ని బట్టి దీని ఒక ఖర్చు కూడా ఉంటుంది. ఇదంతా కూడా స్థానికంగా తయారు చేసుకొని దీన్ని ఒక 3-4 నెలల వరకు పనిచేస్తూ ఉంటారు. తర్వాత దీన్ని ఉపయోగించి 8 సంవత్సరాల వరకు ఉపయోగించేటటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా ఏదైనా స్థానికంగా ఈ బోటు తయారు చేస్తున్నటువంటి మత్స్యకారులంతా కూడా ఒక రకంగా ఒక అద్భుతంగా ఇక్కడే తయారు చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఆ టీం అయితే మీ ముందుకు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనం మత్స్యశాఖ ఏదైతే నిజాంపట్నంలో ఉందో అక్కడికి వచ్చి ఈ తయారీని కూడా మనం గమనించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ మనోజ్తో సాయి శంకర్, నిజాంపట్నం నుంచి.